అనుభవించు రాజా అనుభవించు రాజా పుట్టింది పెరిగింది పుట్టింది పెరిగింది మ్యాగీ గుడ్ మార్నింగ్. సిద్ధు ఎక్కడున్నావు? ఐఎమ్ వెయిటింగ్ హియర్. చెత్తది తప్పుకో. మ్యాగీ ట్రాఫిక్ లో ఉన్నా మ్యాగీ, వచ్చేస్తున్నా 5 minutes. ఓ మై గాడ్ త్వరగా వెళ్ళాలి. ఎంతలోపు ఎవర్రా? హే ప్రియా. సిద్ధు ఏంటి ప్రియా అంత డల్గా మాట్లాడుతున్నావు? ఎక్కడున్నావు? సిద్ధు మనం ఒకసారి కలుద్దామా? కలుద్దామంటే ఈరోజు బుధవారం ఒక 6 కాదు 7 కలిసేద్దాం. ఓకే. ఆఫ్టర్ అ లాంగ్ టైమ్. టైం అయిపోయింది. అరే షిట్ మ్యాన్. హాయ్ మ్యాగీ. ఏంటి కళ్ళంతా ఎర్రగా ఉన్నాయి? నీ వల్ల ఐషు. రాత్రి నన్ను పడుకొనిచ్చావా ఏంటి? నేనేం చేసా? నైట్ అంతా నా కల్లోకి వచ్చి మరి నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉన్నావు కదా, అందుకే బొబ్బోలా. ఊరుకో సిద్ధు. ఆ బొక్కలే, దీనికోసం నిద్రపుకుంటా మరి. అయినా ప్రపంచంలో అంతమంది ఉండగా నేనే ఎందుకు నచ్చా నీకు? ఆకాశంలో ఎన్ని చుక్కలున్నా మనకి మాత్రం చందమామ ఎందుకు ఇష్టం? అంటే ఏంటి, నేను చందమామనా? అంటే అందరి దృష్టిలో కాకపోయినా నా దృష్టిలో మాత్రం నువ్వే చందమామవి. పిల్ల ఫ్లాట్. ప్రపంచంలో ప్రతి అమ్మాయి అడిగే యూనివర్సల్ క్వశ్చన్కి యూనివర్సల్ ఆన్సర్ ఇదే. ఇది తెలుసుకుంటే చాలు, ఎవరితైనా పడుద్ది. అయ్యో సారీ మ్యాగీ, టైం అవుతుంది, నాకు అర్జెంట్ పని ఉంది, మీటింగ్కి వెళ్ళాలి. ఓకే మనం మళ్ళీ కలుద్దామే. టాటా. నెక్స్ట్ స్టాప్ ప్రియా పాప. నేను వచ్చేసా. ఆడో పెద్ద బోగ్గాడు సార్. కలేజా మూవీ చూస్తూ ఇంతలో ఏడుస్తానంటే గట్టి డిప్రెషన్లో ఉన్నట్టుంది. మా వదారుద్దాం. అయ్యో ప్రియా పాప, ఏంటి ఏడుస్తున్నావు? అలా ఏడుస్తే ఎలా చెప్పు, నేను ఉన్నా కదా. బా అలా ఏడవకూడదు. ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? ఏమైందని? నన్ను మా బావకిచ్చి పెళ్లి చేస్తున్నారు. తను యుఎస్ లో ఉంటాడు. నాకు భయంగా ఉంది. అలా భయపడకూడదు. ఇప్పుడు పెళ్లి చేస్తామంటున్నారు, చేసేలేదు కదా, ఎందుకు కంగారు పడతావు? నేను ఉన్నా కదా, ఏదో సెట్ చేస్తాలే. నాకు భయం వేస్తుంది. ఊరుకూరుకో, ఏడవకూడదు ఊరికే. దేవుడు ఓదారుస్తున్నాడు. యువర్ రాంగ్. చదివేస్తాడు. చిచి అదేం కాదు. ఇదిగో నువ్వు అన్నీ పట్టించుకోకు. దా ఇట్రా వచ్చుదా. ఇప్పుడు దీనికి పెళ్లి సెట్ అయిందంటే నేను ఇంకో అమ్మాయిని సెట్ చేసుకోవాలి. ఓ టాస్కే, సెట్ చేసుకుందాం. సిద్ధు సరిపోయింది. షిట్ మ్యాన్, 1 minute కాల్ మాట్లాడేసి వస్తానే. ఏంట్రా ఎక్కడున్నావురా? ప్రవచనాలకు వచ్చారా? ఏ పాపతం చేస్తున్నారా? పత్తి ప్రవచనాలు. ప్రియా పాపతోనేరా. వీడేంటి ఇంకా రావట్లేదు? ఒకసారి వెళ్ళి చూద్దాం. సర్లే కానీ అర్జెంట్గా మనకి ఎఫెక్ట్ వచ్చి. అర్జెంట్ గానా? అంటే ఇప్పుడే మంచి మూమెంట్లో ఉన్నాను, అర్జెంట్గా అంటే అవ్వదురా. సర్లే నీ ఇష్టం మరి. నువ్వు ఎప్పటి నుంచో పాడేద్దాం అనుకున్న అమ్మాయి ఇక్కడే ఉంది. ఎవర్రా? అశోక్ నగర్ పాప. ఓహో, ఆ మాత్రం హింట్ ఇస్తే చాలదు, చెలరేకపోతాం. వస్తున్నా 5 minutes. ఏమైంది? అయ్యో ప్రియా పాప, మా ఫ్రెండ్ గాడికి పైల్స్ ఆపరేషన్ అంట, అర్జెంట్గా వెళ్ళాలి, ఎమర్జెన్సీ. నువ్వేం కంగారు పడుకో, నీ పెళ్ళి నేను ఆపుతా, మనం సెట్ చేద్దాం. డోంట్ వరీ, బాయ్. ఏంట్రా లేట్? తొక్కలే గానీ పాప ఎక్కడా? అదిగో అక్కడికి వచ్చింది.
బాగా డల్లు కూర్చున్నట్టుందిరా. వెళ్ళి సెట్ చేద్దాం. 10,000 రెడీగా ఉంచుకో. సరే సెట్ చేసి వస్తా. చూద్దాం. హాయ్. ఎవరు మీరు? అదే నాకు అర్థం కావట్లేదండి. ఇంత అందమైన అమ్మాయి ఇంత డల్లుగా ఎందుకు కూర్చుందబ్బా అని. నేను డల్గా కూర్చున్నాను మీకెవరు చెప్పారు? అంటే ఇక్కడున్న అందరిలో అందమైన అమ్మాయి మీరే ఒప్పుకున్నట్టేగా. మీరు సిగ్గుపడుతుంటే ఇంకా బాగున్నారు. ఐమ్ సిద్ధు. ఐఎమ్ మధు. ఓ నైస్ నేమ్. సో మీరందరితో ఇలానే ఫ్లర్ట్ చేస్తారా? మీతో మాట్లాడేదాకా నేను ఫ్లర్ట్ చేయగలనని నాకు తెలియదండి. చా కాఫీ? నాకు అలవాట్లేదు. అదేంటి, ఎందుకు? చిన్నప్పటి నుంచి ఇష్టం లేదు. ఓహో. అయినా కాబోయే హస్బెండ్ వైఫ్ చిన్నప్పటి నుంచి అని తెలియదుగా. అయినా కలిసి బతికేట్లా. ఇది అంతే అనుకోండి. ట్రై చేయండి, బాగుంటుంది. మీరు చాలా దూరం ఆలోచిస్తున్నారు. అంటే ఆలోచనలు దూరంగా ఉంటేనే మనుషులు దగ్గరగా ఉంటారు. అబ్బో. సిద్ధుగా పిల్ల ఫ్లాట్. భయ్యా 2 కాఫీ. చూడ్డానికి బానే ఉన్నాడు. వీరి క్యారెక్టర్ ఏంటో తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ. అవును, నువ్వెవరిని లవ్ చేయలేదా? మా నాకు పోవడానికి పాపలా. ఏమన్నావు? అదే నాకెవరు పడతారండి? అది నిజమే. సారీ. అమ్మాయిలందరూ ఎదలకే పడతారు. అంటే ఏంటి ఇప్పుడు? నేను ఎదవనంటున్నావా? అంటే మీరేంటో మీకు తెలీదా? అంటే మీకు కూడా తెలిసిందని అనుకుంటున్నాను. అసలు నాతో ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఐ లైక్ యూ. ఇప్పుడే కదా చూసావు. అయినా ఇక్కడ చాలా మంది ఉండగా నేనే ఎందుకు నచ్చాను నీకు? అంటే ఇప్పుడు ఆకాశంలో కూడా చుక్కలు చాలానే ఉంటాయి, కానీ మనకి చందమామ అంటే ఎందుకు ఇష్టం? ఆ చందమామ కూడా అమావాస్య రోజు ఒకలా, పౌర్ణమి రోజు ఒకలా ఉంటుంది. అలానే అందరు అమ్మాయిలు కూడా ఒకేలా ఉండరు. అర్థమైందా? ఓహో, యూనివర్సల్ ఆన్సర్కి యూనివర్సల్ క్వశ్చన్ వేసిందా? మామూలు కాదు. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక ఒపీనియన్ వస్తుంది మీ మీద. గుడ్డా బ్యాడా? గుడ్డేలే, కొమ్మదీస్ బ్యాడ్ యాంగిల్ ఏమైనా ఉందా? మనం ఆల్వేస్ గుడ్ అండి. అది ఎదురుగా ఉన్న వాళ్ళు చెప్పాలి. అంటే ఎదురుగా మీరే ఉన్నారుగా, చెప్పండి, పర్లేదు. అసలు మీతో మాట్లాడుతుంటే టైమే తెలియట్లేదండి. నాకు మాత్రం మీతో మాట్లాడుతుంటే ప్రపంచమే తెలియట్లేదు. పిల్లబడిపోయినట్టే. ఐ లవ్ యూ. ఇందాకే ఐ లవ్ యూ అన్నావు, అప్పుడే ఐ లవ్ యూ అంటున్నావు. అంటే ఐ లైక్ యూ బదులు ఐ లవ్ యూ చెప్దాం అనుకున్నా, బట్ టూ ఎర్లీ అవుతుందేమో అని టైం తీసుకొని చెప్తున్నా. అబ్బో, చాలా టైం తీసుకున్నారు కదా. ఇంకెన్ని రోజులు? ఓకే చెప్పేచ్చుగా. నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇంకెన్ని కండిషన్స్ పెడతావే? నీకు ముందేమైనా రిలేషన్షిప్స్ ఉన్నాయా? రిలేషన్షిప్స్ అంటే ఉన్నా నాకు అనవసరం. ఇప్పటి నుంచి అలాంటివి ఏమి ఉండకూడదు. ఓహో, ఓకే. నేనెంత జెన్యూన్గా ఉంటానో నువ్వు కూడా అలానే ఉండాలి. అప్పుడే మన రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుంది. అండ్ స్మోక్ అండ్ డ్రింక్ ఇలాంటివి ఏమైనా ఉంటే త్వరగా మానేమని చెప్పను, బట్ మానేయడానికి ట్రై చేయి. అబ్బో, మేడంకి చాలానే ఆశలు ఉన్నాయి. ఏంటి? చాలా స్ట్రిక్ట్గా ఉందా అంటున్నా, అంతే కదా? కాదు, జెన్యూన్గా ఉండమంటున్నా. ఇవి నీకు ఓకేనా? దీని టార్చర్ రోజు రోజుకు తట్టుకోలేకపోతున్నారా నాయన, సావగొట్టేస్తుంది. ఓకే. దట్స్ మై బాయ్. బాయ్ లేదు, బొక్కలేదు. ఎలా మావా, నన్ను క్షమించరా. ఎందుకురా? నేను చాలా తిట్టుకున్నారా మనసులో. దేనికి రో? అమ్మాయిని సెట్ చేస్తే కనీసం పార్టీ కూడా ఇవ్వలేదని చెప్పి బాగా తిట్టేసుకున్నారా మనసులో. సారీ రా. సర్లే. అవును మామ, 1 వీక్ నుంచి అస్సలు కనిపిస్తలేవు. పిల్లతో అంతా మస్తు బిజీ అయిపోయినావు. బిజీ? బాగా ఎంజాయ్ చేస్తున్నావు అనుకుంటా. ఎంజాయ్. ఎట్రా
ఎమ్మ చచ్చిపోతారా? ఏమైందిరా? అది చూడు. ఏంటి సంగతులు? ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఏంటి సడన్ గా ఫోన్ అడుగుతుంది? ఎందుకు చెప్తే కానివ్వవా? రవ్వకు మెల్లగడుగుతూ ఇస్తా కదా, ఎందుకు భయపడతావు? ఇదిగో రోజుకో టార్చర్ చూపిస్తుంది. ఈ రోజు ఏం చూపిస్తుందో దేవుడా, నువ్వే కాపాడాలయ్యా. ప్రియా ఎవరు? ప్రియా సిస్టర్. జస్ట్ మిస్రా బాబోయ్. మ్యాగీ? మ్యాగీ చెల్లె. ఐషు? తన సిస్టరే. సిస్టర్స్. నువ్వు తప్ప నాకు అందరు సిస్టర్సే మధు. అమ్మో. కావ్య, సీత, నవ్య, సిరి. ఏంట్రా స్టేట్ లో ఉన్న అమ్మాయి కాంటాక్ట్ లిస్ట్ అంతా నీ దగ్గర ఉంది కదరా? అదంతా పాస్ట్ లోనే. ఇప్పుడు నువ్వే కదా నాకు. దీని అనుమానాలు దీంతో వేగలేకపోతున్నారు బాబు. నిన్ను చాలా మిస్ అవుతున్నా. ఐ నీడ్ వెరీ బ్యాడ్లీ. ప్లీజ్ ఒకసారి ఫ్లాట్కి రా. అదంతా పాస్ట్ లోనే. ఇప్పుడు నువ్వే కదా నాకు. దీని అనుమానాలు దీంతో వేగలేకపోతున్నారు బాబు. నిన్ను చాలా మిస్ అవుతున్నా. ఐ నీడ్ వెరీ బ్యాడ్లీ. ప్లీజ్ ఒకసారి ఫ్లాట్కి రా. ఫ్రమ్ ప్రియా. అది యాక్చువల్లీ పాస్ట్ లోనే కాదు, ప్రెసెంట్ లో కూడా ఇలానే చేస్తావా? తను నార్మల్ గా పెట్టుంటుంది, ఎందుకంత సీరియస్ అవుతున్నావు? చాలా నోర్మీ. నీ దృష్టిలో ఫ్లాట్కి రమ్మంటే చాలా ఈజీ ఏమో, కానీ నాకు కాదు. నీకు ముందే చెప్పాను నేను, నీ పాస్ట్ నాకు సంబంధం లేదు, బట్ ప్రెసెంట్ జెన్యూన్ గా ఉండమని. ఈ రోజు ఈ రీజన్ తీసుకుంటుందా? బట్ యు ఫెయిల్డ్. మధు 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 అనవసరంగా లవ్ చేశారా బాబు దీన్ని. రోజు చెక్కేస్తుంది. అది మ్యాటర్. వారిని ఇంత జరిగిందా? రే మామా, ఇంకా నా వల్ల కాదురా. అమ్మా, నేను దాన్ని బ్రేకప్ చెప్పాడు దుప్తా. ఏదైతే అదైంది. అరే ఒక్కసారి ఆలోచించు మామ, తను చాలా మంచిది. హలో చెప్పు. బయటికి రాముందా? రా. ఏంటి ఈ టైంలో వచ్చావు? ఎవరైనా చూస్తే వెళ్ళు. అబ్బు ఏడే చనివేస్తున్నాను, ఎక్కువ చేస్తున్నావా? తాగావా? అవునే తాగాను. అయితే ఏం పీకుతావు? నేనింతే. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? కొత్త లేదు బొక్క లేదు. దిస్ ఈస్ ద రియల్ మీ. ఇదే నా ఒరిజినల్. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి? ఏమో సిగరెట్ అవ్వాలట నీకు. సిగరెట్ అవ్వలాగు. సిద్ధు, అసలేంటి నువ్వు? అందరు అమ్మాయిలు నా చుట్టూ తిరిగితే నన్ను కుక్క పిల్లలాగా నీ చుట్టూ తిప్పించుకున్నావు కదా బాగా. సిద్ధు అబ్బా నోరు మోయ్. ఇన్ని రోజులు నువ్వు చెప్పేది నేను అన్నా కదా. ఈరోజు నేను చెప్పేది నువ్వు విను. విని తీరాలి. ఏంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకోవడానికి ఇదేమన్నా కాంట్రాక్ట్ అనుకున్నావా? నీ ఎవ్వ రిలేషన్షిప్ అర్థం చేసుకో సావు ముందు. నీకోసం అన్ని తగ్గి 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 ఇదిగో ఆఖరికి ఎలాగా తాగుబోతున్నా కొడుకులా చేసి నీ ముందు నిలబెట్టుకున్నావు కదే. హ్యాపీయా నువ్వు? హ్యాపీయా? ఇదిగో నాకు ఈ బ్రతుకొద్దు, నువ్వొద్దు, నీతో రిలేషన్షిప్ వద్దు. నీకు నీ ప్రేమకో ధనమమ్మా. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నా వల్ల కాదు. గుడ్ బై. బ్రేకప్. రూల్స్ పెడతా. రూల్స్ ఇది మార్కరేది.
అనవసరంగా తప్పు చేశానే. తను కూడా కరెక్ట్గా చెప్పింది, డైరెక్ట్ మీట్ అవ్వాలి. మధు మధు యాక్చువల్గా నేను అన్ని మాటలు అనకుండా ఉండాల్సింది. నేను కూడా నీ రిస్ట్రిక్షన్స్ పెట్టకుండా ఉండాల్సింది. తప్పు నాదే, నేను చాలా బాధ పెట్టాను. తప్పు నాది కూడా. నీ పాస్ట్ నీ ప్రెజెన్స్ ని కంపేర్ చేయకుండా ఉండాల్సింది. ఐఎమ్ సారీ. ఐ లవ్ యూ. सीता को कला ओ मेरी से ऊर्मिला नाचतैनु ऊरावे వెన్నెలా నిస్కర కాంతిలా ఓ వెలిగే నాసకి. యాక్చువల్గా నీ దగ్గర ఒక నిజం దాచాను. ఏంటి? అంటే అటు చూడు ఒకసారి. రే ఎక్కడ రా అమ్మాయి, ఇంకా రాలేదు. నీ వస్తుందాగు, షుగర్ ఆపుకోలేకపోతున్నావా? గంట నుంచి ఇదే చెప్తున్నావు, ఎప్పుడు వచ్చుద్దేమో. ఇటు పెద్ద మహేష్ బాబు మరి వీడి కోసం ఎగేసుకుంటూ వచ్చేయడానికి. దీన్ని పడడం కాదురా, దమ్ముంటే ఈ అమ్మాయిని పడగొట్టి చూయించు. నేను సరదాకే అమ్మాయిలు పడేస్తా, నువ్వు బెట్ అంటున్నావు. చూసుకో మళ్ళా. సర్లే కానీ బెట్ అంటున్నావు కదా, ఎంత? 10,000. క్యాష్ ఇస్తావా, ఫోన్పే చేస్తావా? ముందు మూసుకొని పడగొట్టి చూయించు. ఎన్ని రోజుల్లో పడేయాలరా? వారం. 2 daysలో పడేస్తా. ఏమన్నా ప్రాబ్లమా? చూద్దాం. ఇంతమందిని రా, లెట్స్ గో హంటింగ్. ప్లీజ్ ఆగు, ప్లీజ్ 10,000 కోసం పడేద్దాం అనుకున్నాను కరెక్టే, కానీ నేనే నీకు పడిపోయా.